బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో రాజ్ తరుణ్ పై తన లవర్ లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి పారిపోయాడంటూ కూడా లావణ్య ఆరోపణలు చేసింది. అందుకు ఓ సినీ నటే కారణమని ఆరోపణలు గుప్పిస్తోంది. హీరోయిన్తో పాటు ఆమె సోదరుడైన నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. సో తన హీరోయిన్ ఎవరైతే రాజ్ తరుణ్ లావణ్య మధ్య కొంత వివాదానికి కారణమైనటువంటి ఆ హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచిందంటూ కూడా ఒక హీరోయిన్ మీద తన లవర్ లావణ్య ఆరోపణలు చేస్తోంది. అయితే ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్ పైన తన సోదరుడి పైన కూడా. ఇక రాజును వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారంటూ కూడా లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్తో కలిసి ఓ మూవీలో నటిస్తోంది ఆమె అంటూ కూడా అందులో మెన్షన్ చేసింది ఫిర్యాదులో. సో రాజ్ తరుణ్తో కలిసి ఒక మూవీలో హీరోయిన్గా నటించినటువంటి ఆవిడే ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ మధ్య గ్యాప్ పెంచిందంటూ తెలుస్తోంది. తనను మాయ చేసి వలలో వేసుకుంది ఆ హీరోయిన్ అంటూ కూడా ఆరోపణలు చేస్తోంది లావణ్య. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉంది లావణ్య. తాము గుడిలో కూడా పెళ్లి చేసుకున్నామంటూ లావణ్య చెప్తోంది. డ్రగ్స్ కేసులో ఇటీవలే కావాలని తనను ఇరికించారంటూ కూడా లావణ్య ఆరోపిస్తోంది. అరెస్టుపై 45 రోజుల్లో ఆమె జైల్లో కూడా గడిపింది. రాజ్ నాకు ఎలాంటి సాయం చేయలేదంటూ కూడా లావణ్య చెప్తోంది. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉంటున్నాడు, ఆమెతో అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడంటూ లావణ్య పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తోంది. రాజ్ తరుణ్ నా ప్రపంచం, రాజ్ నాకు కావాలి, నాకు న్యాయం చేయాలి అంటూ కూడా లావణ్య డిమాండ్ చేస్తోంది. సో పెద్ద ఎత్తున రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో ఆ హీరోయిన్ గ్యాప్ పెంచింది. ఇంతకీ ఆ హీరోయిన్ అనేది మాత్రం పెద్ద ఎత్తున సస్పెన్స్ నెలకొందని చెప్పాలి. కానీ ఇటీవల రాజ్ తరుణ్ ఆ హీరోయిన్ ఇద్దరు కలిసి ఓ మూవీలో నటించారంటూ కూడా లావణ్య ఆరోపిస్తోంది. డ్రగ్స్ కేసులో కావాలనే తనని ఇరికించారంటూ కూడా లావణ్య ఇందులో మెన్షన్ చేసింది. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఆ హీరోయిన్ పైన, సోదరుడి పైన కూడా. ఇక తాను రాజ్ తరుణ్ నా ప్రపంచం, రాజ్ నాకు కావాలి, నాకు న్యాయం చేయాలంటే కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటీవల లావణ్య ఆ హీరోయిన్తో మాట్లాడినటువంటి ఒక ఆడియో సంచలనం రేపుతోంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆడియో మీకు ప్లే చేసి చూపిస్తోంది. ఆర్టీవీ వద్ద లావణ్య కొంత మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆర్టీవీతో తన బాధని, తన ఆవేదనని, తన భావోద్వేగాన్ని ఆర్టీవీతో పంచుకుంది లావణ్య. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఒకసారి ఆ హీరోయిన్తో ఆ లావణ్య మాట్లాడినటువంటి ఆడియో కాల్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. Sir, I did not involved. What? Even I won't sell drugs. The guy who stabbed me is in prison from last 4 years because he committed a crime. That is no relationship or So identity. Raj Tarun also Raj Tarun is also committing crime now. Do you? What Yeah. crime? See, so your mom and dad will not fight, kya? You tell me. Will If no? a I'm lot of ask general. people I'm generally don't asking. Get together and they get separated. It doesn't mean that you have to be with that person all Who? your life. Even if you are Who not said allowed that? to. I'm asking you. Your mom and dad will not fight, kya? Everyone fights. But Exactly. if the other person doesn't want to be with you, then why you are forcing him? Forcing him 10 years. Yeah, so you have a lot of life pending. Hello. What will you do 10 years? No. I know how to. I know how to make him turn towards me. It's not that I don't. Whatever That's you what. want. Yeah, I that's what. don't It's want it's to that's do what. anything That's that I'm what. just telling you. See. That's what. It's not that I don't know. See, Okay, I really don't so- know what is so- going on between you guys. That's what. That's what. Being at a honest least- person, see. I told him, let's talk to her. That's all I did. And I can't just force people to just be with you if they doesn't want to. Yeah, now you're sleeping with him, no? That's the reason he will listen to you. If you say to unblock him, he'll unblock me. If you say to him, block me, block me. If you say leave her and come, he will. He has to. He doesn't have his own brain. Do you think so? Yeah, no. Abhi, if he has, then why will he listen to you? Why do you think that he listens to me? That's what you said. Why do you think that? That's what he We said. spoke from last 8 months. अम्मा तेरा पैर पकड़ते हमको छोड़ दो, उसको छोड़ दो और एक लड़का को ढूंढ लो प्लीज, फॉर गॉड सेक. See, I'm
I'll set. That's what. Even though you'll get incoming call, block or whatever. मैं रो रही हूँ ना. See, you will never grow in your career. Not just you. Any woman who'll do like this, no, they can never. ఇక హీరోయిన్ రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ రాజ్ తరుణ్ తన లవర్ లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఏకంగా తనని మోసం చేశాడంటూ కూడా తను ఆరోపణలు చేసింది. వారిద్దరికీ పెళ్ళయింది కూడా. కానీ రాజ్ తరుణ్ తనని వదిలేసి వెళ్ళాడు, ఒక హీరోయిన్ మాయలో పడంటూ కూడా లావణ్య ఆరోపణలు చేసింది. ఇక ఇటీవలే ఆ హీరోయిన్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి ఒక మూవీలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆ హీరోయిన్ పైన, ఆ హీరోయిన్ సోదరుడి పైన కూడా పోలీస్ కేసు నమోదు చేసింది. ఇక రాజ్ తరుణ్ కావాలనే తనని డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ చేసి తనపై తప్పుడు కేసులు పెట్టడం జరిగింది, తను ఇన్వాల్వ్ చేసే రకంగా చేయడం జరిగిందంటూ కూడా లావణ్య తమ యొక్క ఆవేదన వెలబుచ్చింది. ఇక తనకు రాజ్ తరుణ్ ఎటువంటి హెల్ప్ కూడా చేయలేదంటూ లావణ్య చెప్పుకొచ్చింది. ఇక రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు, తిరిగి తన దగ్గరికి రావాలంటూ కూడా లావణ్య డిమాండ్ చేస్తోంది. ఒక హీరోయిన్ మాయలో పడిపోయి రాజ్ తరుణ్ తనని వదిలేశాడంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఇప్పటికే మీరు ఆడియోలో కూడా విని ఉంటారు. తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. ఇన్ఫాక్ట్ ఆ హీరోయిన్తో మాట్లాడుతున్న నేపథ్యంలో మీ అమ్మా నాన్న మధ్య గొడవలు రావా, అటువంటి గొడవలే మా మధ్య కూడా వచ్చాయి, అటువంటి దానికే రాజ్ తరుణ్ వదిలి వెళ్ళిపోయాడు, నీ మాయలో పడిపోయాడు, నువ్వు బ్లాక్ చేయమంటేనే నన్ను బ్లాక్ చేశాడు, ఆయనను దూరం పెట్టు, తిరిగి నువ్వు అన్బ్లాక్ చేయమంటే ఆయన అన్బ్లాక్ చేస్తాడు, నీ మాటలకి ఆయన విశ్వసిస్తున్నాడు, నీ మాటలో నీ మాయలో పడిపోయాడంటూ కూడా లావణ్య ఆడియోలో మాట్లాడిన సందర్భం మనం చూసాం. సో పెద్ద ఎత్తున ఈ వాదం రచ్చకెక్కిందని చెప్పాలి. హీరోయిన్ రాజ్ తరుణ్ విషయం ఒక్కసారిగా రచ్చకెక్కడంతో టాలీవుడ్లో మరోసారి ఒక వార్తా సంచలనం రేపుతోంది. లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మరింతగా ఆసక్తి రేపుతుందని చెప్పాలి. ఇక రాజ్ తరుణ్ నా ప్రపంచం, రాజ్ తరుణ్ నాకు కావాలి, రాజ్ తరుణ్ తిరిగి నా దగ్గరికి వచ్చేయంటూ కూడా లావణ్య డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా లావణ్య రాజ్ తరుణ్ లవర్ లావణ్య తన యొక్క ఆవేదనని, తన యొక్క భావోద్వేగాన్ని వెలబుచ్చింది. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడింది, చూద్దాం అదేంటో. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఏదైతే గతంలో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య అనే ఒక మహిళ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత కూడా చాలా మంది రాజ్ తరుణ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా తను చాలాసార్లు చెప్పింది, నేను డ్రగ్స్ కేసులో నిర్దోషిని, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. ఇప్పుడు ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ తో యాక్ట్రెస్ గా ఇప్పుడు చేస్తున్న కొత్త మూవీలో మాల్వి మల్హోత్రా పైన, అదే విధంగా రాజ్ తరుణ్ పైన కేసు పెట్టడం అయితే జరిగింది. నన్ను చీట్ చేశారు, అదే విధంగా మాల్వి మల్హోత్రాతోని నాకు ప్రాణ హాని ఉందని అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒకసారి మనతో పాటు లావణ్య ఉంది, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హాయ్ లావణ్య, గతంలో మీరు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది, అనేక ఆరోపణలు వచ్చాయి, రాజ్ తరుణ్ మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, దేని గురించి అసలు ఏంటి? సో వాళ్ళు ఇప్పుడు తిరగబడ్ర స్వామి ఏదైతే మూవీ షూట్ జరుగుతుందో ఆ షూట్ కి పరిచయం అవడం జరిగింది. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా ఫ్రెండ్స్ అవ్వడం కానీ మాట్లాడుకోవడం కానీ ఎక్కడైనా కామన్ కదా అన్న దగ్గర ఒక పాయింట్ లో వదిలేశాను. బట్ అది కొంచెం ఇంటెన్స్ జరిగి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీకు రాజ్ తరుణ్ కి ఏంటి సంబంధం? అసలు మీకు రాజ్ కి ఎటువంటి రిలేషన్షిప్పా లేకపోతే ఏంటి? సో 2012 నుంచి మేము లవ్ చేసుకుంటున్నాము అండ్ 2014 నుంచి కలిసి ఉంటున్నాము. ఇట్స్ బీన్ 11 years వీఆర్ టుగెదర్ అండ్ 3 months అవుతుంది తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి. ఏమన్నా అంటే డ్రగ్స్ కేస్ అని అన్నాడు, బట్ ఇట్స్ నాట్ ద డ్రగ్స్ కేస్, ఇట్స్ మాల్వి మల్హోత్రా గేమ్ అండ్ షీఈ్ ఇన్ఫ్లుయెన్సింగ్ హిమ్ అ లాట్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రాతపూర్వకంగా రాయడం జరిగింది, ఎఫ్ఐఆర్ అవుతున్నారు అని చెప్పడం జరిగింది. అసలు ఏమని కంప్లైంట్ చేశారు, మీ ప్రాబ్లం ఏంటి? రాజ్ తరుణ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందని మాకు ఇప్పటి వరకు తెలియదు, అసలు ఎవరికి కూడా తెలియదు. అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మీరు రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ అని? ఆధారాలు అనేవి ఉన్నాయి అండ్ కంప్లైంట్ అయితే మాల్వి పైన అండ్ వాళ్ళ బ్రదర్ పైన ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాకు అక్టోబర్లోనే థ్రెట్ చేశారు, నేను జైలుకి పంపిస్తామని. January 28th నన్ను పంపించారు. నాకు డ్రగ్స్ అన్నది ఆ కేసుకి నాకు సంబంధం లేదు, నేను అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. నాకు ఏం కావాలన్నా రాజ్ ఉన్నాడు డబ్బులు ఇవ్వడానికి. అలా మీడియాలో ఏదైతే వచ్చి నేను డ్రగ్స్ అమ్ముకుంటున్నాను, దందా చేస్తున్నాను ఏదైతే వచ్చిందో అదంతా ఫేక్, అది ఎప్పటికీ కేసు గెలవదు. అదేవిధంగా మాల్వి మల్హోత్రాకి రాజ్కి ఎటువంటి సంబంధం ఉంది? మీరు లెటర్లో ఏం రాశారు, కంప్లైంట్లో ఏమని రాశారు? సో మాల్వి మల్హోత్రా వల్లనే అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని నేను అంటున్నాను. అండ్ దానికి ఇన్ఫ్లుయెన్స్ ఆ అమ్మాయి చేసి ఉంటుంది, ఎందుకంటే 11 years నుంచి మేము కలిసి ఉన్నప్పుడు మనిషి ఏంటి అని అయితే నాకు అర్థమవుతుంది కదా. అందులో
రాజ్ మిస్టేక్ అయితే అనుకోవట్లేదు నేను. అంటే అబాండనింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, వదిలేయడం నన్ను ఇలా. బట్ మాల్వి ఇన్ఫ్లుయెన్స్తో, మాల్వి గేమ్తోనే జరుగుతుంది. అంటే ఎన్నేళ్ల నుంచి మీరు కలిసి ఉంటున్నారు? అంటే ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చా? ఎస్, లివింగ్ రిలేషన్షిప్ అనే చెప్పొచ్చు, భార్యాభర్తలనైనా చెప్పొచ్చు. బట్ నేను ఎప్పుడు బయటికి రాలేదు. గ్రౌండెడ్గానే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి నేను, అలాగే ఉన్నాను. అంటే మీ ఇద్దరికి ఎలా పరిచయం, మీ ఇద్దరిలో ప్రేమించుకోవడం అదంతా ఎలా స్టార్ట్ అయింది? అంటే యాజ్ ఆయన ఒక యాక్టర్ కాబట్టి, మీరు ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ అని చెప్తున్నారు, ఎలా పరిచయం ఏర్పడింది? అంటే మీరు ఎలా? సో తను ఇప్పుడు యాక్టర్ అయి ఉండొచ్చు. వీటన్నిటికీ ముందు వెన్ హీ వాజ్ ఇన్ టు షార్ట్ ఫిలిమ్స్, నాకు అప్పటి నుంచి తెలుసు. తను ఇంకా అప్పటికి హీరో కూడా అవ్వలేదు. వైజాగ్లోనే ఉండడం జరిగింది. ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వచ్చాడు అప్పుడు అతను. అప్పటి నుంచి మేము కలిసే ఉన్నాము. అండ్ దెన్ ఉయ్యాల జంపాల హీరోగా ఆఫర్ వచ్చింది. అలా హీరోగా యాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే కలిసి అంటే మీరు ఏదైతే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో, ఇటీవలనే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ముందు కలిసి ఉన్నారా? ఒకటే గదిలో కలిసి ఉన్నారా? దానికి ముందంతా కలిసే ఉన్నాము. నన్ను అదే రోజు ప్రిజన్కి పంపించడం జరిగింది. ఐ వాజ్ ఇన్ ప్రిజన్ ఫర్ 45 days. నాకు రాజు ఎటువంటి హెల్ప్ చేయలేదు. ఇప్పుడు నాకు తెలుస్తుంది దానికి మాల్వి రీజన్ అని. నా పేరెంట్సే ఫైనాన్షియల్గా అప్పటికప్పుడు తీసుకొచ్చి షూరిటీస్ ఇవన్నీ, బికాజ్ వాళ్ళు కొంచెం నార్మల్ పీపులే, అంత తెలీదు డ్రగ్స్ కేసు అంటే ఏంటి అని కూడా తెలీదు. సో డ్రగ్స్ కేసు అవ్వడం వల్ల బెయిల్ అన్నది లేట్ రావడం జరిగింది. బై ద టైమ్ ఐ కేమ్ అవుట్ 2 days ముందు రాజు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. సో అడిగినప్పుడు ఏంటి అని అడిగితే, మీడియా ఇలా అంతా డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ అని ఉంది కదా, ఇబ్బంది అవుతుంది, ఒక 2 months తర్వాత వస్తానన్నాడు. తనని క్వశ్చన్ చేస్తున్నారు మీడియా వాళ్ళు అని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో మీడియా ఇబ్బంది పెడుతుంది, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, క్వశ్చనింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది. 2 months తర్వాత నేనే వచ్చేస్తాను అన్నాడు. సో 2 months అయింది. ఏంటి అని ఫోన్ చేస్తుంటే ఇంకా డైరెక్ట్గా ఈ విషయం చెప్పేశాడు మాల్వీది. అండ్ మాల్వి వాళ్ళు కూడా నన్ను డైరెక్ట్గా థ్రెట్ చేస్తున్నారు, నన్ను వదిలేసి వెళ్ళిపోమని, కంపెన్సేషన్ ఇస్తాము, అలిమనీ తీసుకొని వెళ్ళిపో, రాజ్కి ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వేంటి. అండ్ ఇప్పటి వరకు కూడా ఈ మీడియాకే కానీ ఎవరికి కూడా తెలియని విషయం ఏంటి అని అంటే, రాజ్ తరుణ్కి, యాక్ట్రెస్ రాజ్ తరుణ్కి గర్ల్ ఫ్రెండ్ ఉంది అని కూడా మాకు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే మీరు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యా మొదటిసారి మీరు తెరపైకి వచ్చారు, అంటే మీడియాలోకి వచ్చారు, అప్పుడు ప్రధానంగా మీ పేరు రావడం జరిగింది, మీరు గర్ల్ ఫ్రెండ్ అని. ఇప్పుడు ఈ రోజు రాజ్ మరియు మల్హోత్రా మీద, మాల్వి మల్హోత్రా మీద కంప్లైంట్ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ ఎప్పటి నుంచి మొదలైంది? ఎందుకని మిమ్మల్ని ఇప్పటి వరకు మీడియాకి కానీ లేకపోతే సొసైటీకి ఎందుకు పరిచయం చేయలేరు? అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అలా ఏమైనా చెప్పాడా? ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటామనే కలుసున్నాము. అండ్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటామని అడిగాడో నా మెడలో ముడుములు వేసాడు అతను. బట్ దట్ వాజ్ నాట్ అఫీషియల్లీ ఇట్లా ఇది కాదు, గుడ్లో జస్ట్ మేమిద్దరమే లవ్ మ్యారేజ్ కాబట్టి. ఒక 4-5 months తర్వాత మేము పేరెంట్స్కి చెప్పాము అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి కలిసే ఉన్నాము. అంటే మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మీరు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు, మీరు అంటే ఎలా పరిచయం? అంటే మీ ఇద్దరికి మొదట ఎలా పరిచయం అంటే, యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ అప్పుడు మూవీ స్టార్ట్ కాలే అని చెప్తున్నారు, ఈ 2012 నుంచి. సో ఎలా పరిచయం మీ ఇద్దరు? అంటే ఫ్యామిలీయా లేకపోతే ఫ్రెండ్స్? ఎలా? మ్యూచువల్ ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చు. అంటే మరి దూరపు చుట్టాలు అవ్వచ్చేమో, బట్ ఫ్రెండ్స్ గానే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈవెన్ ఐ వాజ్ ఇన్ టు షార్ట్ ఫిలిమ్స్ అప్పుడు. ఏదో మైలా అని షార్ట్ ఫిలిమ్స్ అవి చేశాను నేను అప్పుడు. దాని తర్వాత రాజ్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది కాదు నేను ఆన్ స్క్రీన్ కనిపించడం. సో నేను హౌస్ చూసుకుంటూ, రాజ్ని చూసుకుంటూ అండ్ డాగ్స్ని చూసుకుంటూ ఉండేదాన్ని. బట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఈజ్ వెరీ బ్యాడ్. దానికోసం నేను ఫైట్ చేస్తున్నాను. అండ్ ఐ వాంట్ రాజ్ టు కమ్ బ్యాక్. మాల్వి మల్హోత్రాతో ఎప్పుడైనా పర్సనల్ గా మాట్లాడారా? మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? అంటే మిమ్మల్ని బహిరంగ బెదిరించడం కానీ, అంటే మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ లో మాల్వి మల్హోత్రా మరియు అతని కుటుంబ సభ్యులు, వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని స్టాప్ చేస్తారు, కిల్ చేస్తాము అని చెప్పడం జరిగింది. గతంలో కూడా దాంట్లో మీరు రాసింది మేము చూసాము. అంటే దాంట్లో మీరు ఏం రాశారు అని అంటే, గతంలో నన్ను చంపేస్తాను, జైలుకి పంపిస్తాను అని రాశారు. అలానే నన్ను డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ చేసి జైలుకి పంపించారు, ఇప్పుడు చంపేస్తామంటున్నారు అని మీరు ప్రొటెక్షన్ మరియు వాళ్ళ నుంచి ఏం అడుగుతున్నారు? అసలు పోలీసులతో మీకు ఏంటి? అంటే రాజ్ ఒక యాక్టర్తో ఏంటి? సో నేను నా డాగ్తో యూఎస్ ట్రావెల్ చేయడం జరిగింది. నేను హైదరాబాద్ నుంచి న్యూయార్క్ టు హైదరాబాద్ టికెట్ 1,80,000 ఉండింది. నాకు ఢిల్లీ నుంచి తక్కువ పడింది. సో నేను ఢిల్లీ టు న్యూయార్క్ టు ఢిల్లీ బుక్ చేసుకున్నాను. నేను ఢిల్లీలో ల్యాండ్ అయ్యి హైదరాబాద్ వచ్చిన మనిషిని నేను.
అండ్ సంబంధం లేకుండా డ్రగ్ కేసు అయింది కాబట్టి నన్ను ఎవరో కావాలని ఇరికిచ్చారనే డౌట్ పైనే ఉంటాను. సో ప్రధానంగా మాల్వి మల్హోత్రాని మిమ్మల్ని కావాలనే అంటే ఎన్నడూ రాని స్క్రీన్ మీదకి మీరు వచ్చారంటే వాళ్ళు మిమ్మల్ని ఇరికిచ్చారని మీరు అనుకుంటున్నారు. అవును. సో గతంలో నేను ఇదే నార్సింగి స్టేషన్లో కూడా ఇంకొక అబ్బాయి పైన కేసు పెట్టడం జరిగింది. సో మనం ఫస్ట్ ఎప్పుడైనా ఎనిమీస్ని ఎక్కువ సస్పెక్ట్ చేస్తాం కదా. సో కోపంలో ఏదైనా ఒక మాట అని ఉంటుందేమో అని అనుకున్నాను. సో ఎనిమిని అతన్నే సస్పెక్ట్ చేశాను నేను. బట్ మొత్తం అయ్యాక చూస్తుంటే ఆమె ఛాలెంజ్ చేసింది నాకు. కేసు పెడతానని, సారీ ఐ మీన్ జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది, చంపుతానని ఛాలెంజ్ చేసింది, రాజుని నీ దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే. సో నేను నార్మల్ అమ్మాయిని, నాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఇంట్లో ఉండాల్సిన అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. తమ్ముడు చిన్నోడు, మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండరు. మరి ఇప్పుడు నాకు ఏమైనా అయితే నన్ను అడగడానికి కూడా క్వశ్చన్ ఎవరు లేరు. సో నాకు ప్రొటెక్షన్ కావాలని వచ్చాను. అంటే అదే విధంగా రాజ్ మిమ్మల్ని చీట్ చేశాడని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే ఇల్లు నుంచి వెళ్ళిపోయాడు, అవార్డుని చేశాడు అని చెప్తున్నారు. అంటే ఎందుకు ప్రధానంగా 11 years నుంచి ఎవరికి తెలియకుండా ఒక రిలేషన్షిప్ లో ఉండి పెళ్లి చేసుకుంటా అని చెప్పిన తర్వాత ఎందుకని ఇప్పుడు వదిలేసి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అదే ఒక మనిషికి ధైర్యం ఏమో, ఎవరికి తెలియదు కాబట్టి ఈజీగా వదిలించుకోవచ్చు అన్నదే ఒక రీజన్ అయి ఉండొచ్చు. వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్ గా చేశారు. అట్లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని కూడా తెలియలేదు. ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయలేదు. మా పేరెంట్సే చేశారు. అండ్ బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ స్లోగా యూనో ఫోన్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది. వాట్సాప్ బ్లాక్ చేస్తున్నాడు, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు. మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి మాట్లాడట్లేదు. ప్రస్తుతం మీ ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయి? అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు ఎఫ్ఐఆర్స్ నమోదు అయితే చేస్తున్నారు. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటే, అంటే ఏదైతే జరిగిందో ఒక యాక్టర్ ఒక సామాన్యురాల్ని మోసం చేయడం అనేది అది చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు అంటే 0 నుంచి మీరు అతనితో ట్రావెలింగ్ మొదలు పెట్టారు. అతను యాక్టర్ కాకముందు నుంచి మీరు ఉన్నారు. దాని తర్వాత యాక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు వదిలేయాల్సిన అవసరం ఏముంది? అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు ఎంత ఒక యాక్టర్ తోని మీరు ప్రేమలో ఉన్నారు కాబట్టి. మీరు ఎప్పుడైనా ఎవరైనా యాక్టర్స్ తోని మాట్లాడడం కానీ, బయటకు వెళ్ళడం అని ఇలాంటివి ఏమైనా జరిగాయా? తన ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాకపోయినా హాయ్ అన్న రిలేషన్షిప్ అయితే ఉంది. మంచిగా అయితే మాట్లాడతారు నాతో ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా తెలుసు నేను. బట్ ఎప్పుడు బయటికి కానీ సోషల్ మీడియాలో కానీ ఎప్పుడు ఎటువంటి యాక్టర్స్ కి తెలుసు మీరు? అంటే రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, ఎవరెవరికి తెలిసి ఉండొచ్చు? వైఫ్ అని చెప్పడం జరుగుతుంది, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం జరుగుతుంది. సో టుగెదర్ గ్రో అవుతున్న ఆర్టిస్టులు కూడా ఉంటారు కదా, యాక్టర్స్ అలా. సో వరుణ్ సందేశ్, నిఖిల్ వీళ్ళందరికీ కూడా తెలుసు నేను ఒక అమ్మాయిని అయితే ఉన్నానని. అండ్ రాజా రవీంద్ర ఆయన మేనేజర్, ఆయన కూడా తెలుసు. నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. రాజ్ పేరెంట్స్ లిఫ్ట్ చేయట్లేదు. రాజ్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. రాజా రవీంద్ర గారు కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఈ డ్రగ్స్ కేసులో మిమ్మల్ని కావాలని ఇన్వాల్వ్ చేశారని మీరు చెప్పడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ కేసులో మిమ్మల్ని తొలగించుకోవడానికి ఇదంతా చేశారా? అంటే అంటే ఎందుకు అంటే మీ దగ్గర ఏం లేదు, మీరు ఒక కామన్ పర్సన్ అని అలా ఏమైనా చేశారా? డెఫినెట్ గా. ఎందుకంటే ఈ రోజు నేను మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను, నన్ను రైల్వే స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకొని రావడం జరిగింది. ఆ బలవంతం కూడా నార్మల్గా వచ్చి కార్ ఎక్కండి కాదు, నన్ను లాక్కొని ఎక్కించారు. 24 hours తర్వాత మరి ఇప్పుడు హ్యూమన్ అండ్ ఉమెన్ రైట్స్లో అర్ధరాత్రి స్టేషన్కి తీసుకురావద్దు అంటారు. అర్ధరాత్రి 1:30కి నన్ను ఢిల్లీ నుంచి నేను ఇక్కడికి ట్రైన్లో రావడం జరిగింది. అర్ధరాత్రి 1:30కి నన్ను తీసుకొని వచ్చి నెక్స్ట్ డే అంతా స్టేషన్లో కూర్చోపెట్టి కోకాపేట్ రోడ్డు పైన తిరుగుతుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది 4 grams డ్రగ్స్ దొరికింది. అదంతా ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ స్క్రిప్టెడ్, సీన్ రీక్రియేషన్ అని చెప్పొచ్చేమో. బట్ ఆ రోజు నాకు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను, ఒక్కదాన్ని ఉన్నాను. నా దగ్గరికి ఒక లాయర్ని పంపడము, ఒక మనిషిని పంపడము అన్నది ఏది జరగలేదు. అక్కడ ఇంకా అర్థం చేసుకోవాలి అని నాకు అనిపించింది. మాల్వి మల్హోత్రా మిమ్మల్ని భయపెట్టించింది, థ్రెటన్ చేసింది, చంపేస్తానని చెప్పింది కదా, ఇవన్నీ ఎక్కడ జరిగాయి? అంటే ఏ ప్లాట్ఫామ్ పైన? కాల్స్ లో జరిగాయి, వాట్సాప్ లో జరిగాయి. దగ్గర ఎవిడెన్స్ పూర్తిగా ఉందా? సో ఆమె ఒకసారి ఏమో వదిలేసి వెళ్ళిపో అంటది, ఒకసారి మనీ తీసుకో అంటది. అంటే మీకు ఆఫర్ చేస్తున్నారా రాజుని వదిలేయడానికి? ఇంత డబ్బులు ఇస్తాము వదిలేయ. అండ్ ఎందుకు అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామంటది. మరి మేమేంటి అంటాను, అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు, నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది. ఈ మాట రాజ్ చెప్పాడా మీతో? రాజ్ తరుణ్ చెప్పారా? చెప్పలేదు.
నా ప్రాబ్లం కూడా అదే. ఇప్పటికి రాజ్ నాకు డైరెక్ట్ గా పాయింట్ చెప్పలేదు, డైరెక్ట్ గానే బ్లాక్. ఈ కేసు విషయంలో దూరం ఉంటున్నాననే చెప్పాడు. కేసు విషయంలోనే ఇది ఒక 10 days బ్యాక్ మాల్వి గురించి టాపిక్ ఇంటెన్స్ పెరిగి 10 days నుంచి మాల్వి టాపిక్, కానీ అది కూడా నాకు నువ్వు వద్దు మాల్వితో నేను ఉంటున్నాను అని చెప్పలేదు. మళ్ళీ మాల్వి మల్హోత్రా తో ఏదైతే అఫేర్ ఉంది అని నాకు తెలిసిందో, నేను ఆమె ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే రాజ్ బిహేవియర్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది, విచ్ ఈజ్ నాట్ హిమ్. అతని బిహేవియర్ కానీ యాక్షన్స్ కానీ కొంచెం క్రూయల్గా అండ్ అరోగెంట్గా బిహేవ్ చేయడం ఇదైంది. ఏంటి అని స్టార్ట్ చేస్తే ఆమె ఒక పర్సన్ పైన యోగేష్ అని ముంబైలో కేసు పెట్టింది. అతను ఫిలిం ప్రొడ్యూసర్ అంట. సో అతను స్టాకర్ అని ఒక కేసు పెట్టడం జరిగింది. బట్ దట్ కేస్ ఇస్ ఫేక్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఆమె వీడియోస్ ఏదైతే యూట్యూబ్లో ఉన్నాయో ఇక్కడ కట్ అయింది అని చూపిస్తుంది. బట్ వాస్తవానికి ఆమె కట్ చేసుకొని అతని పైన ఫేక్ కేసు పెట్టింది. ఆమె అతని ఎక్స్ బాయ్ ఫ్రెండే. సో ఆమె పంతానికి ఇగోకి వెళ్తే తను ఛాలెంజ్ చేస్తే ఏదైనా చేస్తుంది. సో రాజ్కైనా అదైనా చేస్తుంది మన దగ్గర భయంగా ఉన్నాను నేను. ఒకవేళ రాజ్ హ్యాపీనెస్ కోసం అయితే నేను వెళ్ళిపోయేదాన్ని, షీఈ్ అ గుడ్ ఉమెన్, బట్ షీఈ్ నాట్ అని నాకు అనిపించింది. అందుకు నేను ఇంకొంచెం ఫైట్ చేసి రిస్క్ చేశాను. మేబీ అందుకే నాకు ఈ థ్రెటన్స్ అన్ని వస్తున్నాయేమో. అంటే ఈ ప్రొడ్యూసర్ ని కూడా గతంలో ఎవరైతే మాల్వి మల్హోత్రా ఉందో ఒక ప్రొడ్యూసర్ మీద కేసు వేయడం జరిగింది. ఆ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నాడు. అంటే దేని వల్ల ఇదంతా అంటే మీకు దాని గురించి ఏమైనా తెలుసా? ఆమె చెప్పడం వరకు ఏం చెప్తుందంటే అతను ఆమెకి ప్రపోజ్ చేశాడు. సో ఆమె రిజెక్ట్ చేసింది. ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తేనే చంపేయడానికి వచ్చాడు క్రిమినల్, సో నేను అతని పైన కేసు పెట్టాను అని అంటది. బట్ నేను కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశాను. ఎటువంటి ఎవిడెన్స్? అంటే ఇప్పుడు తను స్టాకర్ అని అంటది. స్టాకర్ అయితే తను వాళ్ళ ఇంటికి వెళ్ళదు కదా, స్టాకర్ అయితే గంటలు ఫోన్లో మాట్లాడుకోరు కదా. సో అది ఎలా ఉందంటే తను అబ్బాయి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఏం పేరు అతను? యోగేష్ కుమార్. ఓకే, యోగేష్ అన్న వ్యక్తిని ఆల్రెడీ లవ్ చేసి మోసం చేసిందని చెప్తున్నారు మీరు. షీఈ్ అ చీటర్ అంటున్నారు. సో పీపుల్ చెప్పడం వరకు అయితే యోగేష్ దగ్గర సమ్ హై అమౌంట్ మనీ తీసుకొని తను ఇల్లు కట్టించుకుంది వాళ్ళ మండి విలేజ్ లో అని చెప్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ నేను చూసిన ఫొటోస్, కాల్ రికార్డ్స్ అండ్ గేట్ ఎంట్రీ ప్రకారం అయితే షీ వాస్ గోయింగ్ టు హిజ్ హౌస్, స్పెండింగ్ నైట్స్ అండ్ కమింగ్ బ్యాక్. అలా తన ఒక 3 months జర్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది అన్నది వచ్చిన తర్వాత ఆమె కేసు పెట్టడం జరిగింది. అంటే ఈ మాల్వి మల్హోత్రా రాజ్ ని ట్రాప్ చేసింది అని చెప్పొచ్చా? నాకు అనిపిస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే బిహేవియర్ చేంజ్ అయిపోయింది అండ్ మనిషి లుక్ కూడా చూస్తే మనం చెప్పొచ్చు మనిషి మారిపోయాడు. చూడ్డానికి కూడా అంత కలగా లేదు, అంత టెన్షన్ పడిపోతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. అండ్ ఆమె ఏం చెప్తే రాజ్ అలా చెయ్యాలి, లేకపోతే రాజ్కి ఎక్కడ లేని స్ట్రెస్ షివరింగ్ లాగా అవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీ కుటుంబ సభ్యులకు తెలుసా? అంటే మీరు 11 years నుంచి లైక్ లీగల్ గా కాకపోయినా ఇల్లీగల్ గా పెళ్లి చేసుకున్నారు, ఒకటే గదిలో ఉంటున్నారు, ఒకటే ఫ్లాట్ లో ఉంటున్నారు అని మీ కుటుంబ సభ్యులకు తెలుసా? మేము పెళ్లి చేసుకున్న అంటే పెళ్లి అంటే నా మెడలో తాళి కట్టడం అయితే జరిగింది. అండ్ 3 months నుంచే ఆఫ్టర్ 3 months మేము చెప్పాము. 3 months నుంచి మా పేరెంట్స్ రెగ్యులర్ గా రావడం జరుగుతుంది. అండ్ పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది మీరు పెళ్లి చేసుకున్నారు, మీరు ఉన్నారని. కేవలం సొసైటీకి తెలియదు, కుటుంబ సభ్యులకు తెలుసు. వెరీ యంగ్ కదా, అప్పుడే ఉయ్యాల జంపాల రిలీజ్ అయ్యి అప్పుడే సక్సెస్ వస్తున్న హీరో కదా. అండ్ ఎందుకు అన్న దగ్గర నేను కూడా కొంచెం ప్రొటెక్షన్ మోడ్ లోనే ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళ రాజ్ పేరెంట్స్ ని అండ్ రాజ్ గ్రాండ్ పేరెంట్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడే కలిసి ఉన్నాము. అండ్ కోవిడ్ టైంలోని మా అమ్మగారు తాతగారు చనిపోయారు. అంటే మీకు ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఇవ్వట్లేదని మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఆ ఇంట్లో మీరు ఉంటుండే కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నేనున్నాను అదే ఇంట్లోని. డాగ్స్ ఉన్నాయి, డాగ్స్ కూడా అన్ని అతని ఇష్టంగా తన ఫేవరెట్ బ్రీడ్స్ ఉంటాయి కదా, అలా తీసుకున్నాయి, కొన్ని అడాప్ట్ చేసుకున్నవి, అలా తను తీసుకుని వచ్చినవే. ఇంకా వాటికి డాగ్ ఉంటే ఎలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అలాగే చూసుకుంటున్నాను. ఇంకా ఇదే నా ఇల్లు, ఇదే నా ప్రపంచం, ఇతనే నా మనిషి అనుకునే ఉన్నాను. ఎన్ని కొట్లాట్లైనా ఒక రోజు వస్తుంది, విడిపోతామని అయితే అనుకోలేదు. ఇప్పుడు విడిపోయామనే అంటే మరి నాకు నెక్స్ట్ బతుకుతానో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఐ వాంట్ హిమ్ టు కమ్ బ్యాక్. మాకు ఇది ఏదైతే జరిగిందో దానికి 100% మాల్వి. ప్రధాన డిమాండ్స్ ఏంటి అని అంటే, మీరు గతంలో రాజ్ మరి మీరు ఎవరికి తెలియకుండా రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇప్పుడు రాజ్ మళ్ళీ ఇంటికి రావాలి, ఇంటికి రావట్లేదని మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే కాక మాల్వి మల్హోత్రాతో మీకు థ్రెటనింగ్ ఉందని దీని వల్లనే మీరు కంప్లైంట్